అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణాలు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి తప్పుడు 490 కేసు వల్ల కానీ, తప్పుడు డౌరీ కేసెస్ వల్ల కానీ, మగవాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధల వల్ల చాలా వరకు సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ మధ్య జరిగినటువంటి బెంగళూరు సంఘటన కావచ్చు, అతుల్ సుభాష్ కేసు కావచ్చు, పునీత్ ఖురానా కేసు కావచ్చు, రీసెంట్గా జరిగిన రాజమండ్రి పర్సన్ది కావచ్చు, లేదు అని అంటే ఈ మధ్య ఇండోర్లో ఒకటి కూడా 3 days బ్యాక్ ఒకటి జరిగింది. ఈ విషయాలు అన్నింటిలో కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫాల్స్ డౌరీ కేసెస్, ఫాల్స్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్. అసలు వీటన్నిటికీ జరగడానికి గల కారణాలు ఏంటి? బేసిక్గా కోర్టులు ఏం చెప్తున్నాయనంటే ఈ 498 కేసెస్ వల్ల కానీ, డౌరీ కేసెస్ వల్ల కానీ రిజిస్టర్ అయిన కేసులలో 90% వరకు కేసులన్నీ కూడా తప్పుడు కేసులన్నీ కూడా రుజువు అవుతున్నాయి. మరి వీటన్నిటికీ ఎందుకు ఆపలేకపోతున్నాం ఏంటి అని అంటే ఒకటే ఒక రీజన్. బేసిక్గా అమ్మాయిలు వాళ్ళ పర్సనల్ అజెండాతోని భర్త కుటుంబీకుల మీద తప్పుడు కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. మరి వీటికి సొల్యూషన్ ఎట్లా ఏంటి అని అంటే నేను ఒకటి ఆలోచన చేస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ పెళ్లి చేసుకునే ముందు ఒక అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు కానీ పెట్టిపోతలు పెట్టుకుంటారండి. పెట్టిపోతలు అమ్మాయికి బేసిక్గా అమ్మాయి వాళ్ళ కుటుంబీకులు బంగారు ఆభరణాలు కానీ, తర్వాత ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, అసెట్స్ కానీ ఏదైనా ఉంటే అమ్మాయికి ఇస్తారు. బేసిక్గా అది స్త్రీధనం అంటారు. ఒకవేళ లేదు నిజంగానే అమ్మాయి వాళ్ళు అబ్బాయికి నగదు కానీ వేరే ఏదైనా ఇచ్చినా కూడా ఇప్పుడు చట్ట ప్రకారము కట్నము ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ తప్పని తెలుసు కదా. మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు మీరు? మరి ఒకవేళ అప్పుడు ఇచ్చినట్టయితే మరి అప్పుడు రైట్ అనిపించింది, ఇప్పుడు ఎందుకు రాంగ్ అనిపిస్తుంది? మరి ఇప్పుడు ఎందుకు తప్పుడు కేసులు ఫైల్ చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏంటనంటే ఈ డౌరీ కేసెస్లల్లో ఎవరు ఏమి ఇచ్చినారు ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎలా అనంటే ఇప్పుడు పెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తారండి. పెళ్ళి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లేకపోతే పెళ్ళి రిజిస్ట్రేషన్ అయ్యే క్రమంలో ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ అందరూ సబ్మిట్ చేస్తారు. ఐదర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవ్వచ్చు, మ్యారేజ్ కార్డు కావచ్చు, ఫోటో కావచ్చు, ఇవన్నీ సబ్మిట్ చేస్తారు. దాంతోపాటు ఒక బేసిక్ అఫిడవిట్ కూడా సబ్మిట్ చేస్తారు. కానీ అందులో కొన్ని వివరాలు పొందుపరచాలి. ఏంటిది? అమ్మాయి సైడు వాళ్ళ అమ్మ నాన్నది ఆస్తుల వివరాలు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, లేకపోతే ఇటు అబ్బాయి వాళ్ళది తల్లిదండ్రులది కానీ, తర్వాత అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, జీతం ఎంత, అబ్బాయి ఎన్ని సంవత్సరాల నుంచి పని చేసుకుంటున్నాడు, తర్వాత అమ్మాయి ఏం చదువుకుంది, అమ్మాయి ఉద్యోగం చేస్తుందా లేదా, లేకపోతే ఉద్యోగం చేసుకునే కెపాసిటీ ఉండి కూడా ఉద్యోగం చేయట్లేదా, ఇవి 2 రిజిస్టర్ చేయాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటి కన్సెంట్ తీసుకోవాలి. ఇరు కుటుంబీకుల నుండి కట్నం అనేది చట్టరీత్యా నేరం అన్నప్పుడు ఇరు కుటుంబీకుల నుంచి ఒక కన్సెంట్ తీసుకోవాలి. కట్నం ఇవ్వలేదు లేదు తీసుకోలేదు అని ఇవ్వాలి. ఎందుకంటే కట్నం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చట్టరీత్యా నేరం అన్నప్పుడు వాళ్ళిద్దరి దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి సమస్య ఏదైనా వచ్చినా కూడా తప్పుడు డౌరీ కేసెస్ అనేది ఫైల్ చేయలేకపోతారు. వాళ్ళు ఫైల్ చేయలేరు. ఎందుకనంటే ఇది వీళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తున్న అఫిడవిట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మెన్షన్ చేస్తారు కాబట్టి కట్నం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగలేదు అని. ఒకవేళ కట్నం ఇవ్వలేదు తీసుకోలేదు కాకపోతే అమ్మాయికి స్త్రీదానం ఇచ్చారు అనే ఆప్షన్ కూడా అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో అమ్మాయి ఒకవేళ అబ్బాయితో ఉండలేకపోతే అమ్మాయి ఏదైతే తెచ్చుకుందో ఆ అమ్మాయి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఒకవేళ అబ్బాయి వాళ్ళు ఏదైనా పెట్టి అమ్మాయి ఏదైనా మోసం చేసినా కూడా అమ్మాయికి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు రేపట్లో పెళ్ళి అనేది కేవలం ఒక సెక్షువల్ కాంట్రాక్ట్ లాగా అయిపోయింది, ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ఎవరు కూడా కుటుంబ వ్యవస్థ నిలబెట్టుకోవాలని కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఇది ఒక చాలా పెద్ద సమస్య భారతదేశంలో ఇప్పుడు. సరే, ఇంకొకటి, ఇప్పుడు ఈ తరుణంలో ఫాల్స్ కేసెస్ ఫైల్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి అని అంటే ఒకటి ప్రాపర్ ప్రూఫ్స్ ఏం లేకపోవడం, లేకపోతే కట్నం ఇవ్వకుండా ఇచ్చినామని చెప్పడము, ఇదంతా చేయడం వల్ల జరుగుతుంది. అది ఏదైతే ఇప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లో మనం ఈ డీటెయిల్స్ కనుక పొందుపరిస్తే ఛాన్సెస్ ఆర్ దేర్ ఇట్ మే కమ్ డౌన్. ఇంకొకటి ఏంటనంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా సరిగ్గా జరగట్లేదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకోసం అనంటే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక పిటిషన్ ఇస్తుంది. ఆ అమ్మాయి కూరకుండల కాడ లొల్లి పెట్టుకున్న విషయాన్ని కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందనే కట్నం కోసమే అని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్లో పిటిషన్ వస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ పిటిషన్లో చాలా ఘోరాలు రాస్తున్నారు. ఓకే, రాయటంలో ఎవరు పెన్ను ఇచ్చారు కదా, ఏదన్నా ఇచ్చారు కదా అని పెన్ను పేపర్ ఇచ్చారు కదా అని చెప్పేసి రాయడం అనేది సహజం. కాకపోతే పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చాలా స్ట్రాంగ్గా చేయాలి. అసలు సమస్య ఏంటిది, ఆ సమస్యకు సంబంధించినట్టు ఆధారాలు ఏమున్నాయి, ఎవ్రీథింగ్ ఇది రికార్డెడ్ ఉండాలి. ఇప్పుడు ఒక కంప్లైంట్ రాగానే అవతల పార్టీ రెస్పాండెంట్ని కానీ పిలిపించేసి అసలు సమస్య ఏంటి అనేది అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు
ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. అంతేకాని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏదో అమ్మాయి ఇచ్చిన పిటిషన్ని వీళ్ళు తనకు సస్తారులే కోర్టులో, వీళ్ళే సెటరేట్ అవుతారులే అన్న ఉద్దేశంతో కోర్టులు కూడా పోలీస్ స్టేషన్లు కూడా పోలీస్ వాళ్ళు కూడా రాంగ్ ఛార్జ్ షీట్లతోని మన కోర్టులకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీటి వల్ల అబ్బాయి మరియు కుటుంబీకులు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇందులో ఒక మ్యాటర్ ఏంటంటే, ఈ చట్టాలు అనేది ఖచ్చితంగా అమ్మాయిలు ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే అనుభవిస్తున్నారో, ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి మాత్రమే ఇచ్చారు, దాన్ని మిస్యూజ్ చేయడానికి కాదు. సో అందు గురించనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మ్యారేజ్ రిజిస్ట్రేషన్లో ఒక చిన్న ప్రాసెస్ అవలంబిస్తే తప్పకుండా తప్పుడు డౌరీ కేసెస్ అనేది జరగకుండా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ప్రాపర్గా జరిగితే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఫ్యామిలీ కేర్ సెంటర్స్ ఓపెన్ చేయాలి ప్రతి జిల్లాలో. ఇప్పుడు భార్య భర్త ఏదైనా కుటుంబ సమస్యతోని వాళ్ళు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి కానీ డైరెక్ట్ కోర్టుకు కానీ వెళ్ళకుండా ఫస్ట్ వాళ్ళ సమస్యను ఫ్యామిలీ ప్రొటెక్షన్ సెంటర్ కానీ లేకపోతే ఫ్యామిలీ కేర్ సెంటర్ కానీ తీసుకెళ్తే అక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ ఫీజుతోని వాళ్ళ సమస్యను వాళ్ళు అర్థం చేసుకొని ఇద్దరిని కాంప్రమైజ్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళ జీవితాన్ని కంటిన్యూ చేపిస్తారా? లేదు అని అంటే ఒకవేళ అమ్మాయి నిజంగానే డొమెస్టిక్ వైలెన్స్ గురి అయింది, చాలా ప్రాబ్లంలో ఉంది అమ్మాయి, లేకపోతే అబ్బాయికి వేరే అక్రమ సంబంధాలు ఉండడం, లేకపోతే ఊరికి తాగచ్చి కొట్టడం, ఏదైనా సమస్యలు ఇటువంటి నిజంగానే ఏమైనా ఉంటే అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చి సెట్ చేస్తారా? లేదు ఏదైనా ప్రాబ్లం ఉంది, అమ్మాయి సైడ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే కలిసి ఉంటారా విడిపోతారని అక్కడే క్లారిటీ వచ్చేసి వాళ్ళని కలిపి మార్గమన్న చేయాలి, లేకపోతే విడదీసే మార్గమన్న చేయాలి. దానివల్ల ఏమవుతుందనంటే అట్లీస్ట్ రెండు కుటుంబాలు ప్రశాంతంగా బతకగలుగుతాయి, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది. తర్వాత ఈ ఫ్యామిలీ కేర్ సెంటర్స్లో ఫస్ట్ పిటిషన్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ సమస్య తీవ్రతను బట్టి ఒకవేళ నిజమైన సమస్య ఉంటే దాన్ని కోర్టుకు రిఫర్ చేయడం కానీ, లేదు అని అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి అక్కడే సెటిల్ చేసుకుంటారంటే అక్కడే సెటిల్ చేసుకునే మార్గం చేయొచ్చు. లేదు అని అంటే ఖచ్చితంగా కోర్టుకు రిఫర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యామిలీ కేర్ సెంటర్స్ వల్ల ఏదైతే నిజమైన కేసులు ఉన్నాయో అవి మాత్రమే కోర్టులో సబ్మిట్ చేయగలడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని ఫ్యామిలీ కేర్ సెంటర్లోనే ఆగిపోతాయి. ఇప్పుడు ఏదైతే ఇచ్చిన పిటిషన్కి లేకపోతే ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్కి కోరిలేషన్ చేసుకొని దాని తీవ్రతను బట్టి కోర్టులో ఇస్తారు కాబట్టి సో కోర్టుల పైన కూడా బర్డెన్ తగ్గుతుంది. సో ఇవి చేస్తే బెటర్ ఉంటుందని నాదొక చిన్న ఆలోచన. ఎందుకంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది వెన్నుముక. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమవుతే రాబోయే తరాలకు చాలా ఇబ్బందికరమైన రోజులు ఉంటాయి. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 90% వరకు కేసులు తప్పుడు కేసులు అంటున్నారు కదా, 90% మందిలో ఎవరు ఎంత పెద్ద ఎంటర్ప్రినర్ అయ్యేది తెలియదు. ఆ ఎంటర్ప్రినర్ వల్ల భారతదేశ ఎకనామీకి ఎంత సపోర్ట్ ఇచ్చేది తెలియదు. లేదంటే మంచి క్రికెటర్ అయ్యే ఫ్యామిలీలు ఉండొచ్చు. ప్రతి ఒక మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది. ఆ కళ అనేది ఇటువంటి తప్పుడు కేసుల వల్ల ఇరుక్కుపోయి కుటుంబాలు చాలా బాధపడిపోతూ ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న సజెషన్, అమ్మాయిలు మీరెవరు తప్పుడు కేసులు పెట్టొద్దు. తప్పుడు కేసులు పెట్టడం వల్ల మీరు కొన్ని రోజులు రాక్షస ఆనందం పొందుతారు కావచ్చు, కానీ మీ కుటుంబీకులు మరియు మీ తోబట్టువులు చాలా ఇబ్బంది పడతారు. రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. మా ఒక తెలిసిన పర్సన్ వాళ్ళ చెల్లెలు తప్పుడు కేసు పెట్టిందంట వాళ్ళ బావగారి మీద. ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంట. ఆ అబ్బాయికి 33 సంవత్సరాలు. ఆ అబ్బాయికి ఇప్పుడు పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదంట. అంటే ఇప్పుడు అమ్మాయి నీ జీవితం నువ్వు ఖరాబ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావు, కానీ ఎట్ ది సేమ్ టైం మీ అన్నగారి జీవితాన్ని కూడా నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. సో ఎవరైనా కూడా ఒక అమ్మాయిని ఇచ్చే ముందు, ఒక అబ్బాయిని చేసుకునే ముందు ఖచ్చితంగా లీగల్గా కానీ కోర్టుకరంగా కానీ ఏమైనా కేసులు ఉన్నాయి ఏమైనా తప్పుడు కేసులు పెట్టారా లేదు కూడా చెక్ చేసుకుంటారు. సో మీరు ఇండైరెక్ట్గా లేకపోతే డైరెక్ట్గా మీ తోబుట్టుల కెరియర్ మీద కూడా మీరు ఎఫెక్ట్ పెడుతున్నారు. సో అందు గురించనే తప్పుడు కేసులు ఫైల్ చేయొద్దు. మీకు నిజంగా ఏదైనా సమస్య ఉందనంటే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి. లేదు అని అంటే కోర్టులకే వెళ్ళండి, కాకపోతే నిజమైన కేసుల వరకు మాత్రమే వెళ్ళండి, తప్పుడు కేసులకు వెళ్ళొద్దు. థ్యాంక్ యూ.